బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ వేరు. హిందీలో ప్రారంభమైన బిగ్ బాస్ ఏకంగా 17 సీజన్స్ పూర్తి చేసుకుంది. అక్కడ సక్సెస్ కావడంతో ఇతర భాషలకి కూడా పాకింది. సౌత్లో మొదట కన్నడ భాషలో ప్రారంభించారు. అనంతరం తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కూడా బిగ్ బాస్ షో మొదలైంది. 2017లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ప్రసారమైంది. ఫస్ట్ సీజన్ హోస్ట్గా ఎన్టీఆర్ వ్యవహరించారు. ఆయన హోస్టింగ్కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమాల కారణంగా బిజీ అయిన ఎన్టీఆర్ సీజన్ 2 నుండి తప్పుకున్నాడు. ఆయన స్థానంలోకి హీరో నాని వచ్చాడు. నాని హోస్ట్గా విఫలం చెందాడు. ఆయన కనీసం కంటెస్టెంట్స్ ని కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. దీనికి మనం కరెక్ట్ కాదని స్వచ్ఛందంగా బిగ్ బాస్ హోస్టింగ్ కి గుడ్ బై చెప్పేశాడు. సీజన్ 3కి నాగార్జున రంగంలోకి దిగారు. వరుసగా 5 సీజన్స్ కి నాగార్జున ప్రాతినిధ్యం వహించాడు. సక్సెస్ఫుల్ హోస్ట్ అనిపించుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ కాగా నాగార్జున పాత్ర చాలా ఉంది. ఇక సీజన్ 8 కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కావాలని అంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది. బిగ్ బాస్ సీజన్ 8కి డేట్ ఫిక్స్ చేశారు. కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిందని అంటున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 మరో 50 రోజుల్లో ప్రారంభం కానుందట. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆగస్టులోనే లాంచ్ చేయాలని మేకర్స్ అనుకున్నారంట. కంటెస్టెంట్స్ ఎంపిక, ఇతర ప్రక్రియలు పూర్తి చేయడానికి సమయం పట్టిందంట. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారం ఫైనల్ చేశారంట. సెప్టెంబర్ 1 ఆదివారం కాగా ఆ రోజే బిగ్ బాస్ లాంచింగ్ డే అంటున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎవరైనా పరిశీలిస్తే సోషల్ మీడియా స్టార్స్ బర్రెలక్క, కుమారి ఆంటీ ఎంపిక అయ్యారంట. అలాగే యూట్యూబర్ బంచిక్ అడుగు పెట్టనున్నాడంట. నటి హేమ మరోసారి బిగ్ బాస్ షోకి వస్తున్నారంట. అలాగే నటి సురేఖ వాణి కూడా ఛాన్స్ పట్టేసిందంట. ఆమె ఖచ్చితంగా కనిపిస్తారని టాక్. హాట్ యాంకర్స్ రీతూ చౌదరి, వర్షిణి, సుందరరాజన్ బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు. కాంట్రవర్షియల్ బిగ్ బాస్ షోకి వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. వేణు స్వామికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకువస్తున్నారంట. కిరా కార్పి, బుల్లెట్ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ లిస్ట్ లో ఉన్నారని గట్టిగా వినిపిస్తోంది. గత సీజన్ మాదిరి 2 లాంచింగ్ ఎపిసోడ్స్ ఉండే అవకాశం కలదు. అంటే లాంచింగ్ ఎపిసోడ్ రోజే మెజారిటీ కంటెస్టెంట్స్ ని హౌస్ లో, అనంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. దానికోసం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి హౌస్ లోకి మిగిలిన కంటెస్టెంట్స్ ని ప్రవేశపెడతారా కలిసొచ్చే అంశం. ఇక సీజన్ 8కి కూడా హోస్ట్ గా నాగార్జునేనంట.